హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రోషు బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే బీచ్కి వెళ్తున్నాము, సూర్యలంక బీచ్. సో పిల్లలు అసలు ఎక్కడికి వెళ్తున్నాము? బీచ్. ఏం బీచ్కి? సూర్యలంక బీచ్. యూఆర్ రెడీ టు ఎంజాయ్? ఎంజాయ్. వెల్కమ్ టు రోషు బ్లాగ్స్ చెప్పు. వెల్కమ్ టు రోషు బ్లాగ్స్. ఓకే, నేను అప్డేట్ ఇస్తాను. బాయ్ బాయ్. సో సూర్యలంక బీచ్ వచ్చి బాపట్ల దాటి వెళ్ళాలన్నమాట. సో మంగళగిరి నుంచి బాపట్ల ఒక 70 కిలోమీటర్స్ పడుతుంది. అండ్ బాపట్ల నుంచి సూర్యలంకకి ఇంకొక 10-15 కిలోమీటర్స్ పైన అలా పట్టిద్ది. సో టోటల్ 90 కిలోమీటర్స్ అనమాట ఫ్రమ్ మంగళగిరి అయితే. సో బస్సెస్ కూడా టైంకి ఉండవు, అంటే మంగళగిరి నుంచి బాపట్లకి రెగ్యులర్గా ఎక్కువ బస్సులు ఏమి ఉండవు. సో మేము ఏం చేసామంటే నార్మల్గా ఈ టాటా మ్యాజిక్ మాట్లాడుకునేసి అప్ అండ్ డౌన్ అలా వెళ్ళాము. సో 10:30కి అలా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇంకా కొంచెం ఎర్లీగా బయలుదేరి ఉండాల్సింది, కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. సో మేము 10:30కి స్టార్ట్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళేసరికి మేబీ 12:30 అలా అవ్వచ్చు. మేము దారిలో లంచ్ చేసుకొని వెళ్ళాలి, సో ఇంకా లేట్ కూడా అవ్వచ్చు. సో బీచ్ క్లోజింగ్ టైం వచ్చేసి 6 o'clock అనమాట, ఈవినింగ్. సో 6 లోపల మేము తిరిగి వచ్చేసేయాలి. సో 2 hours అలా వర్షం కూడా పడింది మధ్యలో. మేము ఎక్కడ బీచ్ క్లోజ్ చేసేస్తారు అని భయపడుతూ వెళ్ళాము, ఎందుకంటే దారిలో బాపట్లకి రీచ్ అయ్యే మధ్యలో వర్షం కూడా పడింది. సో ఎలాగో ఆగిపోయింది. సో సేఫ్గా బీచ్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇప్పుడైతే బీచ్కి వచ్చేసాము. సో చాలా బాగుంది, వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది. మనం కంపేర్ టు సిటీస్లో ఉన్న వేరే బీచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ బీచ్ చాలా బాగుంది. సో మేము వెళ్ళింది వచ్చి ఆ రోజు వెన్స్డే అనమాట. సో జనం కూడా చాలా తక్కువే ఉన్నారు. అదే మనం వీకెండ్స్లో కానీ వెళ్తే సాటర్డే కానీ సండే కానీ ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట. సో మేము వెన్స్డే వెళ్ళాం కాబట్టి సో చాలా తక్కువ ఉంది క్రౌడ్ కూడా. సో చాలా ఎంజాయ్ చేసాము. ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి లోపల. ఐస్ క్రీమ్ షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో తర్వాత ఇలా సీటర్స్ కూడా అరేంజ్ చేశారు లోపల. వాష్రూమ్స్ ఉన్నాయి, బాతింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి సపరేట్గా. అండ్ ఇలాంటి వెహికల్స్ ఉన్నాయన్నమాట జస్ట్ అలా డ్రైవ్కి వెళ్ళడానికి. సో ఒక రౌండ్కి 200 అనమాట, జస్ట్ అలా ఆ చివరి నుంచి ఈ చివరికి అంతే, ఒకే ఒకసారి. సో ఒక రైడ్కి 200 తీసుకుంటున్నారు. ఇంకా లోపల ఫోటోగ్రఫీ వాళ్ళు కూడా ఉన్నారు, మనకు కావాలంటే ఫొటోస్ తీస్తున్నారు.
వీడైతే ఫస్ట్లో భయపడి అస్సలు బీచ్ దగ్గరికి రాలేదు. ఎంత బతిమాలినా ఎంత పట్టుకున్నా కూడా రాలేదు. తర్వాత వెళ్ళి ట్యూబ్ ఒకటి తెచ్చుకున్నాడు అక్కడే లోపల అమ్ముతుంటే. సో ఇలా ఆడుకుంటున్నాడు అన్నమాట ట్యూబ్ తెచ్చుకుని. ఆ వేవ్స్ వచ్చేటప్పుడు దాంతోపాటు వాడు కూడా ముందరికి వెళ్తున్నాడు. సో లాస్ట్లో అయితే మేము వెళ్ళిపోతున్నా కూడా రాలేదు, ఈ బీచ్లోనే ఉంటానన్నాడు. ఫ్యామిలీతో వెళ్ళాలంటే చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సో 2 వీలర్స్లో అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకా. సో మొత్తానికి అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం బీచ్లో అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్